జరుగుతుంది, తెలంగాణలో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ తెలంగాణను మేము సామాజికంగా అభివృద్ధి చేస్తాం, తెలంగాణను మేము ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం, తెలంగాణను ప్రజలుగా తీర్చిదిద్దామని చెప్పేసి తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం లోపల తెలంగాణ ప్రజల్ని, బీసీ ప్రజల్ని, ఎస్సీ ఎస్టీ ప్రజల్ని వాడుకొని ఉద్యమానికి వచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే మొదటి నుంచి లాభం పొందుతున్నారో ఇప్పుడు కూడా మళ్ళీ అదే తరగతికి చెందినటువంటి నాయకులు లాభం చెందుతున్నారు. కాబట్టి ప్రతి పార్టీలో బీసీలే, ప్రతి శ్రామిక వర్గంలో బీసీలే, ప్రతి కర్షక వర్గంలో బీసీలే, అంటే నిర్మాణంలో బీసీలే. కొన్ని పార్టీలు మేమే ఒక సంస్కృతికి మేమే నిదానం చెప్పుకునే పార్టీలు ఉన్నాయి. భారతదేశ సంస్కృతిలో మేమే భారతదేశంలో హిందూయిజం డెవలప్ చేస్తాం, మేమే భారతదేశంలో మేము సంస్కృతి వాళ్ళు ఎవరు చేయట్లేదు, ఓన్లీ బీసీలే సంస్కృతి నిర్మిస్తున్నారు. ఎందుకంటే పుట్టినప్పుడు బీసీఓడు కావాలి, పెరిగేటప్పుడు బీసీఓడు కావాలి, వాడిని ప్రతి దానిలో బీసీఓడు కావాలి, వాడికి పెళ్లి అయితే బీసీఓడు కావాలి, వాడికి బెడ్ మ్యారేజ్ అయితే బీసీఓడు కావాలి, రేపు డెలివరీ అయితే బీసీఓడు కావాలి, ప్రతి దాంట్లో బీసీఓడే కావాలి. అంటే సమాజంలో సంస్కృతిని, సమాజంలో ఆచారాన్ని, సమాజంలో నిర్మాణాన్ని, సమాజ రక్షణలో మనం బీసీలను చేస్తున్నాం. కానీ మొదటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది ప్రతి పార్టీలో. దాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీలంతా ఈ రోజు రాజకీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ముందుకు జరుగుతున్నారు. రాజకీయం అంటే తిండి కాదు, తిండిలోకి ఎవరు రాలేదు. రాజకీయం అనేది ఒక చిహ్నం. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్, ఒక సీఎం అయిందంటే అది ఇండికేటర్స్ అంటారు, హెల్త్ ఇండికేటర్స్ లెక్క. ఈ పొలిటికల్ ఇండికేటర్ అనేది సామాజిక ఔన్నత్యానికి అవసరం. కాబట్టి పొలిటికల్ ఇండికేటర్ డెవలప్ చేసుకోవాలని చెప్పి ఈ రోజు బీసీలు బయలుదేరిండ్రు. వీళ్ళందరికీ ఖచ్చితంగా అన్ని పార్టీలు ఇప్పుడైతే ఏదైతే ప్రాథమికంగా ఏదైతే పార్టీలు ప్రతి పార్టీ బీసీకి డిక్లేర్ చేయాలి టికెట్, లేకపోతే బీసీలందరూ ఒక్క చైతన్యం మీద ఉండి తిరగబడతారని చెప్తున్నాను. ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తుందో బీసీకి, ఏ పార్టీ కావచ్చు, 4 పార్టీలు ఉన్నాయి, 3 పార్టీలు ఉన్నాయి. ప్రాథమికంగా ఎప్పుడు మనకు బీసీకి టికెట్ ఇవ్వలేదు. ఎవడో ఒక అభ్యర్థి మన సుచ్చి లక్ష్మీ గెలిచినంటే ఆయనకు కూడా ఆ రోజు ప్రాథమికమైన పెద్ద పార్టీ నుంచి టికెట్ రాలేదు. చిన్న పార్టీ నుంచి టికెట్ కొట్లాడి ఆయన చాలాసార్లు ఉద్యమం చేసినట్టు చేస్తే డెవలప్ అయింది. ఇంకొకసారి వచ్చింది అది ఎస్సీకి, అది కూడా అప్పుడు ప్రాథమిక మెయిన్ పార్టీ నుంచి రాలేదు. అంటే ప్రాథమిక పార్టీలలో, పెద్ద పార్టీలలో ఈ రోజైతే ఎవరైతే బీసీలు ఫైట్ చేస్తున్నారో వీళ్ళని ఎప్పుడు పల్లకి మోసే బయలుదేరి వస్తున్నారు తప్ప తిరగబడే రోజు రాకుండా, ఇంకో బీసీల పార్టీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరుంది. మీరు ఎవరికైతే టికెట్ ఇస్తారో బీసీలకు ఎవరికి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా మేమందరం సంయుక్తంగా అన్ని పార్టీలు రిజైన్ చేసినా మేము చూద్దాం. దానికి నేను ప్రాథమికంగా మా తమ్ముల గురించి బలిదానానికి సిద్ధంగా ఉన్నా. వీలైతే మనలోకి ఎవరికి టికెట్ వచ్చినా, ఒకవేళ బీసీకి వేరే పార్టీలో నాకు తక్కువ ఓటింగ్ ఉన్న టికెట్ వస్తే నేను దాని టికెట్ తీసుకోను. ఎవరైతే ముందుగా మెజార్టీ గెలిచే దాంట్లో నుంచి వస్తుందో వాళ్ళ తరఫున నేను బాధ్యత తీసుకుని వాళ్ళు ఎట్లా నడుచుకుంటే నేను సిద్ధంగా ఉన్నా. దీన్ని అందరూ మన బీసీ బిడ్డలంతా, బీసీ తమ్ముళ్ళంతా వాళ్ళ సామాజికంగా ఔన్నత్యానికి ఎవరైతే పాడదాం అనుకుంటారో, దీన్ని ఇండికేటర్ తీసుకుపోదాం అనుకుంటారో వాళ్ళ వెనుకనే బలిదానానికి సిద్ధంగా ఉన్నా. అన్ని పార్టీలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఉప్పెన్లో మూవ్మెంట్ జరుగుతుంది. దీనికి రాబోయే 17th రోజు ర్యాలీ అనేది ఒక డిసైడ్ చేసుకున్నాము. అట్లనే ఈ ఉద్యమంలో ఎవరైతే ఉన్నారో ఈ కాన్స్టిట్యూన్సీ లో డెవలప్మెంట్ గురించి ఒక ఎజెండా కూడా రూపొందించుకున్నాము. ఆ ఎజెండాను 2-3 days లో నేను డిక్లేర్ చేస్తామని తెలియవస్తూ అన్ని పార్టీలు బీసీలకు ఇవ్వాలనేది విన్నపంగా కోరుతున్నాను.